హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే ఈ సెషన్లో మనము నవంబర్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీని నిర్మూలించిన మొదటి రాష్ట్రం ఏది? ప్రీవియస్ క్లాస్లో మనము ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేసిన ఫస్ట్ స్టేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆ స్టేట్ యొక్క ప్రోగ్రామ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీని కూడా మనము డిస్కస్ చేసాం. ఈపీఈపీ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం కింద సుమారు 64,000 కుటుంబాలను గుర్తించి వారికి సంబంధించి ఏ రకంగా వాళ్ళు పేదరికంలో ఉన్నారు దానిని ఐడెంటిఫై చేసి వారికి కావలసిన కనీస అవసరాలను గుర్తించి ప్రభుత్వం ద్వారా సదుపాయాలను కల్పించడం జరిగింది. తద్వారా ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ దుర్భర పేదరికం యొక్క నిర్వచనం ఏంటి? వరల్డ్ బ్యాంక్ నిర్వచనం ప్రకారం రోజుకి కనీసం $3 కంటే తక్కువ ఈ పర్చేసింగ్ పవర్ని కలిగి ఉన్న వారిని దుర్భర దారిద్ర్యం కింద ఉన్నారు అని గుర్తిస్తారు. ఇలాంటి 64,000 కుటుంబాలను ఇటీవల ప్రభుత్వ సహాయం ద్వారా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడవేయడం జరిగింది. ఎక్కడండి? కేరళలో. ఆన్సర్ ఏమవుతుంది? డి, కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ మనము లాస్ట్ క్లాస్లోనే చూసాము. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఆ టాపిక్ చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఏ నేరం కింద అరెస్టు చేసినా కారణం తెలపాల్సిందే. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు ఆర్టికల్ 22 క్లాజ్ 1కి సంబంధించిన ఒక కీలక తీర్పును వెలువరించింది. దానిలో భాగంగా నిందితుడిని అరెస్టు చేస్తున్నప్పుడు అతనికి అర్థమయ్యే భాషలో లిఖితపూర్వకంగా తెలియజేయాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, భారత్ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరాలి అంటే. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరించింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, దొంగచాటు అణు కార్యకలాపాలు పాక్కు అలవాటే. ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్స్ని సీక్రెట్గా కండక్ట్ చేస్తుంది అని ఆ వ్యాఖ్యల మీద భారత్ యొక్క స్పందన చూడవచ్చు. ఇది ఐఆర్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ఉష్ణోగ్రతలో రికార్డు సృష్టించనున్న 2025. ఈ ఆర్టికల్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క డేటా ప్రకారం 2025కి సంబంధించిన వార్మ్ టెంపరేచర్స్ అండ్ వార్మెస్ట్ ఇయర్స్కి సంబంధించిన డేటాని చూడవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వందే మాతర గేయం 150 ఏళ్ళు. ఈ ఆర్టికల్ 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న వందే మాతర గీతానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు కీ డీటెయిల్స్ని వివరిస్తూ ఉంది. ఇది మనకి హిస్టరీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఏ నేరం కింద అరెస్టు చేసినా కారణం తెలపాల్సిందే. లిఖితపూర్వకంగా అది నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలపాలి అని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 22 క్లాజ్ 1 అనేది అరెస్ట్ అయిన నిందితుల యొక్క రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హక్కులను కాపాడేలాగా సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఎటువంటి నేరం కింద అరెస్టు చేసిన నిందితులకైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా అది కూడా వారికి అర్థమయ్యే భాషలోనే తెలియచేయాలి అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ అరెస్టు సమయంలో అలా తెలియజేయడం సాధ్యం కాకుంటే రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం 2 గంటల ముందుగానైనా తెలపాల్సి ఉంటుంది అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అరెస్టుకు గల కారణాన్ని సాధ్యమైనంత త్వరగా నిందితుడికి తెలియజేయాలి అని రాజ్యాంగ అధికరణం 22 క్లాజ్ 1 విస్పష్టంగా చెబుతుంది అని అన్నారు. ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు, వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన రక్షణ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తనను ఎందుకు అరెస్టు చేశారో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సకాలంలో కారణాన్ని తెలియజేయకపోతే ఆ అరెస్టును అతని రిమాండ్ను చట్టవిరుద్ధ చర్యగా పేర్కొంటూ నిందితుడి విడుదల కోసం కోర్టు ఆదేశించవచ్చని కూడా ధర్మాసనం పేర్కొంది. సో ఆర్టికల్ 22 క్లాజ్ 1కి సంబంధించిన కీలక తీర్పును అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ను సుప్రీం ధర్మాసనం పేర్కొనడం చూడవచ్చు. అండ్ అసలు ఈ ఆర్టికల్ 22 క్లాజ్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం.
ఆర్టికల్ 22లో అరెస్ట్ అయిన వ్యక్తుల యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సేఫ్ గార్డ్స్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఏం చెప్తుంది, ఖచ్చితంగా అరెస్ట్ అయిన వ్యక్తి తను ఎందుకు ఏ కారణం చేత అరెస్ట్ అయ్యాడో తెలుసుకోవాలి. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, అతనికి అరెస్టుకు గల కారణాలను వివరించిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే 22 క్లాజ్ 1లోనే రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్ కూడా కలిగి ఉంటుంది. అంటే అరెస్ట్ అయిన వ్యక్తి తన లాయర్ని పెట్టుకోవడం కానీ, లేదా ఒకవేళ అతను పూర్ పర్సన్ అయితే స్టేట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందించడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మ్యాండేటరీ సేఫ్ గార్డ్, అంటే ఆర్బిట్రరీ అరెస్ట్స్ నుంచి కొంత సేఫ్ గార్డ్ని దీనికి కల్పించడం ప్రధాన ఉద్దేశం. దీని పర్పస్ చూస్తే అండర్స్టాండ్ రీజన్స్, ప్రిపేర్ డిఫెన్స్, సీక్ బెయిల్. సో ఆ వ్యక్తి ఒకవేళ తను తప్పు లేకుంటే దానికి సంబంధించి దానిని ఏ విధంగా బయటపడాలి, ఎదుర్కోవాలి అనే దానికి ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలానే 22 క్లాజ్ 2లో ఏం చెప్తున్నారు, 24 గంటల లోపు నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని తెలియజేయడం జరుగుతుంది. అండ్ ద టైమ్ పీరియడ్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అరెస్ట్. అలానే 22 క్లాజ్ 3 అనేది కూడా ఇంపార్టెంట్. ఇందులో దీనికి సంబంధించిన ఎక్సెప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఏవేవి ఉన్నాయి అనేది చూడవచ్చు. ముఖ్యంగా ఎనిమీ ఏలియన్స్, యాక్చువల్గా ఆర్టికల్ 22 సిటిజన్స్కి మరియు నాన్ సిటిజన్స్కి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది, కానీ ఎనిమీ ఏలియన్స్కి మాత్రం వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎనిమీ ఏలియన్స్ అంటే ఎవరైతే భారతదేశానికి శత్రుత్వం కలిగి ఉన్న దేశాల నుంచి వస్తారో అలాంటి వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అంటాము. సో అలాంటి వారికి మాత్రం ఆర్టికల్ 22 కింద రక్షణ కల్పించబడదు. బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్కి మాత్రం ఇక్కడ రక్షణ కల్పించబడుతుంది. జనరల్గా మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి ఇద్దరికి కూడా వర్తిస్తాయి. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15, 16, 19, 29, 30 ఇవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి అండి, నాన్ సిటిజన్స్కి ఇవి వర్తించవు. అలానే మిగిలినవన్నీ కూడా నాన్ సిటిజన్స్కి కూడా వర్తించిన ఎనిమీ ఏలియన్స్కి కొన్ని వర్తించవు. అలాంటి వాటిలో ఈ ఆర్టికల్ 22 ఒకటి. అలానే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడిన వ్యక్తులకు కూడా ఈ ఆర్టికల్ 22 వర్తించదు. అండ్ ఆర్టికల్ 22 క్లాజ్ 4 మాత్రం ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను తెలియజేస్తుంది. 22 క్లాజ్ 4 ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది 3 నెలల కంటే ఎక్కువ పొడిగించకూడదు. ఒకవేళ 3 నెలలు దాటి ప్రివెంటివ్ డిటెన్షన్ కంటిన్యూ చేయాల్సి వస్తే జ్యుడిషియల్ రికమెండేషన్ కంపల్సరీ. జ్యుడిషియల్ అడ్వైజరీ బోర్డు యొక్క రికమెండేషన్ తదుపరి మాత్రమే 3 నెలల తర్వాత ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఆర్టికల్ 22 క్లాజ్ 1 మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆర్టికల్ 22 క్లాజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరాలి అంటే మరిన్ని సంస్కరణలు కావాలి, ప్రపంచ బ్యాంక్ నివేదిక. ఈ ఆర్టికల్ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక నివేదిక వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది. అసలు ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ యొక్క నివేదికలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. తదుపరి వరల్డ్ బ్యాంక్ నివేదికలోని కీలక అంశాల గురించి చర్చిద్దాం. ప్రజెంట్ గ్లోబలైజేషన్ ఎరాలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మరొక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఫైనాన్షియల్ సెక్టర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంచనా వేసేందుకు అండ్ ఇన్ కేస్ అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే తెలియపరిచి అంతా అప్రమత్తం చేయడం కోసం దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్. ఇందులో 2 ప్రధాన కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్, అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వ అంచనా, దీనిని ఐఎంఎఫ్ విడుదల చేస్తుంది. అలానే రెండవది ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్, అంటే ఆర్థిక రంగం యొక్క అంచనా, దీన్ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తున్న ఎఫ్ఎస్ఏ రిపోర్టుకి సంబంధించిన కీలక ఫైండింగ్స్ ఈ ఆర్టికల్లో పొందుపరిచారు. దీనిలోని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ నివేదికలో ఇండియన్ కంటెక్స్ట్ లో చూసినప్పుడు 2047 నాటికి భారత్ 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు అవసరమని పేర్కొనడం చూడవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో మూలధన సమీకరణను పెంచాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నది ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలో చాలా పూర్గా ఉంటుంది.
భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్లీ డిక్లైన్ అవుతూ ఉంది. ప్రజెంట్ మనం చూసినప్పుడు లెస్ దాన్ 30% ఆఫ్ మనము ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని చూడవచ్చు. అయితే భారతదేశం పెట్టిన అంచనాలను అందుకోవాలి అంటే 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ని మనము ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు లైక్ యూపీఐ కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలతో పురుషులు మహిళలకు విస్తృత స్థాయిలో ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ నివేదికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది మనకి ఇటీవల కాలంలో క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జన్ధన్ ఖాతాలు అండ్ యూపీఐ సేవలను విస్తరించడం, మారుమూల ప్రాంతాలలోకి కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని పెంచడానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా నచికేత్ మోర్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ని అమలు చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మహిళల ఖాతాలలో వినియోగాన్ని మరింత పెంచేందుకు, వ్యక్తులు ఎంఎస్ఎంఈలకు విస్తృత స్థాయిలో ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఈ నివేదికలో కొన్ని సూచనలు చేయడం చూడవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా విడుదలైన నివేదికలో పొందుపరిచారు. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాం అనేది 2010 సెప్టెంబర్ నుంచి ముఖ్యమైన ఆర్థిక రంగాలతో కొన్ని దేశాలలో తప్పనిసరి చేశారు. ప్రస్తుతం భారత్ సహా 32 దేశాలలో ఈ కార్యక్రమం ప్రతి 5 ఏళ్లకు తప్పనిసరిగా చేస్తున్నారు. అండ్ మరొక 15 దేశాలలో 10 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు. ఇందులో ఎఫ్ఎస్ఎస్ఏ నివేదికను ఐఎంఎఫ్ మరియు ఎఫ్ఎస్ఏ నివేదికను వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ అనేది 2017లో విడుదల చేయడం జరిగింది. అలానే భారత క్యాపిటల్ మార్కెట్లు గత ఎఫ్ఎస్ఏపి తర్వాత ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాం తర్వాత జీడిపిలో 144% నుంచి 175% పెరిగాయి. ఇందుకు కారణాలను మనం చూస్తే బలమైన మార్కెట్ మౌలిక సదుపాయాలు, విభిన్నమైన పెట్టుబడిదారులు కారణమని నివేదిక వెల్లడించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, అలానే ఏ రిపోర్ట్లు ఏ సంస్థలు విడుదల చేస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దొంగచాటు అణు కార్యకలాపాలు పాక్కు అలవాటే భారత్. ఈ ఆర్టికల్ ట్రంప్ యొక్క రీసెంట్ కామెంట్స్ పాకిస్తాన్ మరియు చైనా లాంటి దేశాల యొక్క సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి అండ్ ఈ కంటెక్స్ట్ లో పాకిస్తాన్ యొక్క ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఇండియా యొక్క రెస్పాన్స్ అండ్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ హిస్టరీని ఇండియా స్లామ్ చేయడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము గమనించాము అని చెప్పింది. అంతర్జాతీయ చట్టాలను తుంగలోకి తొక్కి దొంగచాటుగా అణు కార్యక్రమాలను నిర్వహించడంలో పాకిస్తాన్కు చరిత్ర ఉంది అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. అక్రమ రవాణా, ఎగుమతుల నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలకు అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్, దాని విస్తరణకు దశాబ్దాలుగా పాకిస్తాన్ కేంద్రంగా ఉంది అని భారత ప్రతినిధి పేర్కొన్నారు. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకెళ్తూనే ఉంది అని ఆయన పేర్కొన్నారు. సో ఇక్కడ ఇండియా యొక్క రెస్పాన్స్ని మనం చూడవచ్చు. అండ్ రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయి అని ఇటీవల ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం మనం చూడవచ్చు. అమెరికా కూడా ఆల్రెడీ ఈ దేశాలు స్టార్ట్ చేసినప్పుడు మేమెందుకు వెనకబడి ఉండాలి, మేము కూడా అణ్వాయుధ పరీక్షలను స్టార్ట్ చేస్తామని ప్రకటించాయి. అండ్ రష్యా కూడా ఎప్పుడైతే అమెరికా ఈ న్యూక్లియర్ టెస్ట్ని రీస్టార్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉందో రష్యా కూడా మేము రీస్టార్ట్ చేస్తామని ప్రకటిస్తున్నారు. అంటే తిరిగి మళ్ళీ అన్ని దేశాలు ఈ న్యూక్లియర్ టెస్ట్స్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆస్కారం కల్పిస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉష్ణోగ్రతలో రికార్డు సృష్టించనున్న 2025. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ అండ్ వార్మెస్ట్ ఇయర్స్ రీసెంట్గా రికార్డ్ అవుతూ ఉండడం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క డేటా అండ్ ఈ వార్మెస్ట్ ఇయర్స్ నమోదవడానికి గల కారణాల గురించి ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఇప్పటి వరకు నమోదైన ప్రపంచ వాతావరణ చరిత్రలో 2025 సంవత్సరం 2వ లేదా 3వ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా రికార్డు సృష్టించబోతుంది అని ప్రపంచ వాతావరణ సంస్థ WMO గురువారం వెల్లడించింది. అంటే ఈ ఇయర్ హైయెస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్గా నమోదయ్యే అవకాశం ఉంది వార్మెస్ట్ ఇయర్గా.
అలానే 2015 నుంచి 2025 వరకు సాగిన 11 సంవత్సరాలను గడిచిన 176 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దశాబ్దిగా గుర్తించనున్నారు. అంటే లాస్ట్ 176 ఇయర్స్లో మనం కంపేర్ చేసినప్పుడు 2015 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా దీనిని గుర్తించారు. అలానే లేటెస్ట్ డేటాని అసెస్ చేసినప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు ఉపరితల సమీప ఉష్ణోగ్రత పారిశ్రామిక యుగానికి ప్రారంభం ముందు నమోదైన ఉష్ణోగ్రత కన్నా 1.42 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉంది అని గుర్తించారు. మనము తెలుసు పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాతనే ఈ కార్బన్ డైఆక్సైడ్ అవి వాతావరణంలో ఎక్కువగా చేరి ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యాయి అని. సో ఆ కంపారిజన్ మనం చూసినప్పుడు ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందు పీరియడ్తో కంపేర్ చేసినప్పుడు 1.42 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అయితే మనము ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఏం పెట్టుకున్నాము టార్గెట్స్ అనేవి చూస్తే ప్యారిస్ ఒప్పందం ప్రపంచ భూతాప వృద్ధిని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయిలో ఉంచాలి అని అండ్ భూతాప వృద్ధిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలి అని పేర్కొంది. అలానే ప్రజెంట్ డేటాని మనం చూస్తే 2024వ సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వేడి కలిగిన సంవత్సరంగా రికార్డుకెక్కింది అని WMO పేర్కొంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా 2023-24 సంవత్సరాలలో పెరిగిన భౌగోళిక ఉష్ణోగ్రతలు 2025లో లానినా ప్రభావం కారణంగా కొంత తగ్గుముఖం పట్టాయని కూడా పేర్కొనడం చూడవచ్చు. అంటే కంపేర్ టు లాస్ట్ 2 ఇయర్స్ ఈ ఇయర్ 2025లో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రైళ్లలో మహిళల భద్రత కోసం ఆపరేషన్ రక్షిత ప్రవేశపెట్టిన కేరళ ప్రభుత్వం. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆపరేషన్ రక్షిత పేరుతో కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే బోగీలు, రైల్వే ప్లాట్ఫామ్లపై మహిళా పోలీసు అధికారులు ఇతర సిబ్బంది గస్తీ కాస్తారు అని పేర్కొనడం చూడవచ్చు. ఇక్కడ 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఈ మహిళల యొక్క భద్రత కోసం రైళ్లలో మహిళల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమం పేరు ఏంటి, ఆపరేషన్ రక్షిత. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. అలానే ఏ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది, ఆన్సర్ కేరళ ప్రభుత్వం. సో ఈ 2 కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా కేరళలోని 4 జోన్లలో ఈ ఆపరేషన్ను చేపట్టనున్నట్లు రైల్వే పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, పాలక్కడ్, కోజికోడ్ ఈ 4 రైల్వే జోన్లలో ఈ ఆపరేషన్ని చేపట్టనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వందే మాతర గేయం 150 ఏళ్లు. ఈ ఆర్టికల్ వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రతిఘటన, ఐక్యత, ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన వందే మాతర గేయానికి నవంబర్ 7న 150 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాము. బ్రిటిష్ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ది కింగ్ను భారత జాతీయ గీతంగా ప్రకటించాలి అని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. దీనిని మెజారిటీ భారతీయ జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్లేయుల యొక్క ఈ చర్యకు ప్రతిస్పందనగా బంకించంద్ర చటోపాధ్యాయ 1875 నవంబర్ 7వ తేదీన వందే మాతర గేయాన్ని రచించారు. సంస్కృతం, బెంగాలీ పదాలను మిళితం చేసి ఆయన దీనిని రాశారు. అండ్ లేటర్ చట్టోపాధ్యాయ 1882లో రచించిన ఆనంద్ మఠ్ నవలలో దీనిని ప్రార్థనా గేయంగా ఉపయోగించారు. సో ఇది వందే మాతరం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అండ్ దీని యొక్క ప్రోగ్రెస్ వ్యాప్తి ఎప్పుడు జరిగింది అనేది చూస్తే నాటి బ్రిటిష్ రాజ్య ప్రతినిధి లార్డ్ కర్జన్ 1905 జూలై 20న బెంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజిస్తూ అధికార ప్రకటన చేశారు. 1905 అక్టోబర్ 16 నుంచి ఇది అమలులోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగానే దేశ ప్రజలంతా భారతమాతను స్మరించుకుంటూ వందే మాతర గేయాన్ని పాడారు. దేశవ్యాప్తంగా వందే మాతర నినాదాలను చేశారు. అందుకే దీనిని వందే మాతర ఉద్యమం అని కూడా పిలుస్తాం మనం. ఈ ఇయర్ ఈ వందే మాతరానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. 150 ఇయర్స్ పూర్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కువ శాతం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూద్దాము. 2025 దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచినట్లు ఎడెల్గివ్ హురూన్ ఇండియా ఫిలాంథ్రపీ జాబితా 2025 వెల్లడించింది.
2024తో పోలిస్తే 26% అధికంగా ఆయన కుటుంబం 2025లో 2708 కోట్లు దానం చేసినట్లు తెలిపింది. అంటే ఆయన రోజుకు 7.4 కోట్లు సమాజానికి తిరిగి ఇచ్చారు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా మనం చూసినప్పుడు ఈ మన దేశంలో అత్యంత దానశీలిగా శివనాడార్ నిలవడం 4వసారి ఇది. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును అందుకున్నారు. దీనిని ఎవరు ప్రదానం చేశారు? బోస్టన్ గ్లోబల్ ఫార్మ్ అండ్ ఏఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్లో ఆయన్ను ఘనంగా సన్మానించారు. దేనికోసం ఆయనకి అవార్డు లభించింది అనేది చూస్తే భారత్తో పాటు ప్రపంచంలో శాంతి పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దుర్భర దారిద్ర్యాన్ని జయించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. కేరళ రాష్ట్రంలోని వామపక్ష కూటమి ప్రభుత్వం 2021లో ఈపీఈపీ అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ దుర్భర దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాన్ని ప్రకటించింది. నవంబర్ 1న ఆ రాష్ట్ర 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాము ఆ లక్ష్యాన్ని 100% సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి సుమారు 64,000 కుటుంబాలకు విముక్తి కల్పించినట్లు తెలిపింది. ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్ గురించి కూడా మనము ఈ డీటెయిల్స్ అన్ని చర్చించడం జరిగింది ఈ రోజు క్లాస్లో. అండ్ కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, ఉపాధి మార్గాలకు వారందరికీ సమకూర్చినట్లు వెల్లడించింది. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వ అంచనా ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ని. అండ్ ఇందులోని 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అండి. ఇందులో 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.